గుంటూరు రూరల్ తురకపాలెం గ్రామంలో జరిగిన అకాల మరణాల గురించి నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎంహెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడారు. తురకపాలెంలో మరణాలకు కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీంను ఏర్పాటు చేసిందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు కారణం తెలుస్తుందన్నారు. ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని, అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇచ్చినందుకే ఆసుపత్రిని సీజ్ చేశామని చెప్పారు. గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సేఫ్ అని రిపోర్ట్స్ వచ్చాయన్నారు. తురకపాలెంలో ఇప్పటివరకు 89 అనుమానిత బ్లడ్ శాంపిల్స్ సేకరించామని చెప్పారు. బ్లడ్ కల్చర్ రిపోర్ట్ లో 64 మందికి నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చిందన్నారు. మిగతా 20 బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు 24 గంటల్లో వస్తాయని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పరీక్షలలో ఇద్దరికి మాత్రమే మెలియాయిడోసిస్ నిర్ధారణ అయిందని తెలిపారు. గత వారం రోజుల్లో జీజీహెచ్ ల్యాబ్ లో చేసిన బ్లడ్ కల్చర్ పరీక్షల్లో మెలాయిడోసిస్ బయటపడలేదన్నారు. ఈ శాంపిల్స్ ను మరోసారి ఎయిమ్స్ కు పంపుతున్నామని చెప్పారు. నమస్కారం అండి. మన తురకపాలెం విలేజ్ లో మనం తీసుకున్న శాంపిల్స్ ఏవైతే కల్చర్స్ ఉన్నాయో అవి దాదాపుగా మనం 89 తీసుకున్నాము. అందులో కంప్లీట్ గా నెగిటివ్ వచ్చినవి 65, అలాగే కాన్స్ 15, ఎంఆర్ఎస్ఏ 1 అండ్ ఎంఎస్ఎస్ఏ 4. సో అందరి ప్రాసెస్ లో ఉన్నవి 9. సో మనకి ఒక్కటి కూడాను మన కల్చర్ ఒకటి కూడాను ఆ ఊర్లో తీసినవి పాజిటివ్ రాలేదు. ఎక్కడ మన జీజీహెచ్ కి పంపించాము. అందుకని ఇప్పుడు మేము తీసిన కొన్ని శాంపిల్స్ మళ్ళీ ఎయిమ్స్ కూడా పంపిస్తున్నాము క్రాస్ వెరిఫికేషన్ కోసమని. ప్రైవేట్ ల్యాబ్ లోనే మనకి కన్ఫర్మ్డ్ కేసులు వచ్చాయి. సో అక్కడి నుంచి కూడా కొన్ని శాంపిల్స్ తీసుకొని ఎయిమ్స్ కి పంపిస్తున్నాము ఆ కన్ఫర్మ్డ్ కేసుల గురించి. మనకి జీజీహెచ్ లో 7 కేసులు అడ్మిట్ అయి ఉన్నాయి. అండ్ అంటే సస్పెక్టెడ్ కేసులు 5, 2 కన్ఫర్మ్డ్ కేసులు, ఒకటి జీజీహెచ్ లో, ఒకటి ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్నారు. సో మేము సస్పెక్టెడ్ అని ఏవైతే తిరుపతిపాలెం నుంచి మేము పంపించామో అవి నెగిటివ్ వచ్చింది. వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇద్దరిని. సో ఒక కన్ఫర్మ్డ్ కేసు, తర్వాత 2 అబ్జర్వేషన్లు అలా ఉంచాము. వాళ్ళని కూడా రేపట్లో 2 days లో వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. సో మన వాటర్ శాంపిల్స్ ఏవైతే తీసుకున్నామో 17 ప్లేసెస్ లో, వేరియస్ ప్లేసెస్ లో మనము తీసుకోవటం జరిగింది. అన్ని కూడాను సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనకి రీజనల్ ల్యాబ్ నుంచి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. ఎక్సెప్ట్ ఒకటి నాగేశ్వరరావు అనేది వాళ్ళ ఇంటి ఓవర్ ట్యాంక్ లో తీసుకున్నది మాత్రం క్లెప్సెల్లా పాజిటివ్ అని వచ్చింది. సో అక్కడ ఉన్న శాంపిల్స్ అన్ని కూడాను మనకి వాటర్ రిపోర్ట్ శాంపిల్స్ వచ్చాయి. సో మేము తర్వాత మనకు మన సీఎం గారి ఆదేశాల మేరకు హెల్త్ ప్రొఫైల్ చేయమని చెప్పడం జరిగింది. సో ఎంటైర్ పాపులేషన్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనం 41 పారామీటర్స్ తోటి దాదాపుగా 61,541 టెస్టులు చేయటం జరిగింది. సో దీని మీద మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎనాలిసిస్ చేసి హై కమిటీకి వాటి రిపోర్ట్స్ నివేదించమని చెప్పడం జరిగింది. తర్వాత మనము ఏవైతే శాంపిల్స్ తీసుకొని అంటే సస్పెక్ట్ కేసెస్ ఇప్పుడు 89 శాంపిల్స్ మనం తీసుకున్న వాళ్ళు ఆ ఊరిలోనే ఉన్నారు. సో మేము ఒక 6 టీమ్స్ మెడికల్ ఆఫీసర్స్ ఫాలోఅప్ టీమ్ అని పెట్టి మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ వైటల్స్ మేము మానిటర్ చేస్తున్నాము. ఎవరికైనా బాగాలేకపోతే ఇమీడియట్ గా జీజీహెచ్ కి షిఫ్ట్ చేయడానికి కలిసి ఒక 2 అంబులెన్స్ కూడా 108 కూడా అక్కడే పెట్టడం జరిగింది.